Wait. Poetry once upon a time. Once upon a time. ఇది ఎవరు రాశారమ్మా? ఇది గాంధీ. అది ఎవరు చెప్పారు? గాంధీ. Once upon a time. This was written by Gabriel O'Hara. ఎవరు రాశారు? Gabriel O'Hara. రెండు డిగ్రీ. రెండు డిగ్రీ. ఎవరు రాశారు? డిగ్రీ ఎవరు రాశారు? థామస్ పియానో. థామస్ పియానో. సో ఈ రెండు యూనిట్లు మీకు ఆల్రెడీ గూగుల్ క్లాస్లో పోస్ట్ చేశాను. దీస్ 2 యూనిట్స్ ఆర్ ఆల్రెడీ పోస్టెడ్ ఇన్ యువర్ గూగుల్ క్లాస్. థర్డ్ యూనిట్ ఇంకా పోస్ట్ చేయాలి. మీకు డిసెంబర్ 18 నుంచి ఫస్ట్ మిడ్ జరుగుతుంది. అది కూడా ఆన్లైన్ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ రివిజన్ క్లాస్ వింటేనే మళ్ళీ తిరిగి మిడ్ అటెంప్ట్ చేయగలరు. మీరు ఎందుకంటే ఆ వీడియోలు వింటున్నారని నాకు అనిపించలేదు. వీడియోలు చూస్తున్నారని చేస్తున్నారని నాకైతే అనిపించలేదు. ఏదో విన్నవాళ్ళు విన్నారు, విన్న వాళ్ళు వినలేదు. సరే ఏది ఏమైనా క్లాస్ అయితే రివిజన్ చేస్తారని మీరు చూడండి. ఇది వై పీపుల్ రియల్లీ లవ్ టెక్నాలజీ ఏంటంటే ఇది అండ్ ఇంటర్వ్యూ విత్ జినిటీ ఈగల్. ఎవరు రాస్తారంటే అలెక్స్ సి మ్యాడ్రిగల్. ఈయన ఒక జర్నలిస్ట్. లెస్లీ ప్రొఫెసర్ చెప్తాము. అలెక్స్ సి మ్యాడ్రిగల్ ఎవరిని ఇంటర్వ్యూ చేస్తాడంటే జినిటీ ఈగల్. జినిటీ ఈగల్ ఈమెని ఇంటర్వ్యూ చేస్తాడు టెక్నాలజీ కోసం. ఈమె ఆంథ్రోపాలజిస్ట్ కానీ టెక్నాలజీ మీద ఆమె రీసెర్చ్ చేస్తుంది. దానికోసం అలెక్స్ సి మ్యాడ్రిగల్ ఆమె ఇంట్రెస్ట్ ఏంటని చెప్పి చేస్తాం. సో ఇవన్నీ వదిలేండి. ఇప్పుడు మీకు రివిజన్ ఏంటి? శైలేష్ షీడ్ ఎవరు రాశారు? ఎంకే గాంధీ. సో ఇప్పుడు ఎంకే గాంధీ గారిని ఒకసారి రివిజన్ చేస్తాను. ఎంకే గాంధీ మీ అందరికీ తెలుసు. ఏంటైనా ఫ్రీడమ్ ఫైటర్. ఈజ్ ఫ్రీడమ్ ఫైటర్. ఫ్రీడమ్ ఫైటర్. ఫ్రీడమ్ ఫైటర్ అయితే ఆ ఫ్రీడమ్ ఫైటర్ అవ్వడానికి ఏదో ఫ్రీడమ్ ఫైటర్ అవ్వలేదు కదా. ఆయన ఎలా ఫ్రీడమ్ ఫైటర్ అయ్యారో చూడండి. హీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అండ్ ఆరేటర్. ఆరేటర్ అంటే అనర్గళంగా మాట్లాడే శక్తి ఉండడానికి ఆరేటర్. ఇప్పుడు స్టేజ్ పైకి ఎక్కి అనర్గళంగా మాట్లాడలేదనుకో వాడు మన ఎట్టి పరిస్థితిలోనూ వాడు మన ఇంప్రెస్ చేయదు కదా. సో ఈ కెనాట్ ఇంప్రెస్ ఎనీవన్. అలాంటిది గాంధీ గారు ఎలా ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అయ్యారో చూద్దాం. కానీ షైనెస్ షైనెస్ అంటే వాట్ ఈస్ మెంట్ బై షైనెస్? షైనెస్ వాట్ ఈస్ మెంట్ బై షైనెస్? సిగ్గుపడేటప్పుడు వాడికి గాంధీకి సిగ్గు ఎక్కువ. ప్లీజ్ డోంట్ టాక్. గాంధీ గారికి చాలా సిగ్గు ఎక్కువ, మాట్లాడలేదు. ఏ నలుగురు కలిసి ఫ్రెండ్స్ కూర్చున్నా కానీ ఆయన మాట్లాడడానికి అవ్వదు. మాట్లాడేవాడు కాదు. ఇంకా నలుగురు కూర్చోగానే వెంటనే ఆయన సైలెంట్ అయిపోయాడు. కానీ ఫైనల్ ఏమైనా ఈజ్ సైన్స్ హ్యాస్ బికమ్ హిస్టరీ. అదే అతనికి ఒక కవచం లాగా ఏర్పడింది. ఇది ఎందులో రాశాడు? వాట్ ఈస్ హిస్ ఆటోబయోగ్రఫీ బుక్? ఆయన రాసిన బుక్ పేరేంటమ్మా? ఇది క్వశ్చన్ మీకు దాంట్లో వస్తుంది, చూసుకోండి. బుక్లో వస్తుంది. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఇది ఆయన రాసిన బుక్. ఎవరు రాశారమ్మా ఇది? ఎక్స్పెరిమెంట్ అంటే ప్రయోగం. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. అయితే అవన్నీ కూడా బుక్ అంతా కూడా ఈచ్ వన్ ఈజ్ అన్ ఎస్సే. ఈచ్ వన్ ఈజ్ అన్ ఎస్సే. ప్రతి ఒక్క ఎస్సేలో తనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయో అవన్నీ కూడా దాంట్లో రివీల్ చేస్తాడు. ఒక్కొక్క సంఘటన తనకి ఎలా పనికొచ్చింది, తనని ఎలా మార్చింది అనేదాన్ని చేస్తాడు. అయితే దాంట్లో వన్ ఆఫ్ ద చాప్టర్ ఈజ్ షైనిష్. ఇది చాలా చాలా రాస్తాడు ఆయన. ఇంత పెద్ద బుక్. అది ఆటోబయోగ్రఫీ. ఆటోబయోగ్రఫీ అంటే స్వీయ చరిత్ర. తనకి తాను రాసుకుని ఎవరిదన్నా బయోగ్రఫీ రాస్తే కనుక బయోగ్రఫీ ఉంటుంది. సో ఆటోబయోగ్రఫీ రాస్తాడు.
వాంట్ టు స్టడీ ఇన్ ఇండియా వీ డోంట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ డిగ్రీస్. అక్కడ మనకి ఇలాంటి డిగ్రీలు అయితే లేవు. అందుకని ఏం చేశాడు, ఎక్కడికి వెళ్ళాడు? అప్పుడు పరిపాలన ఎవరిది? బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. మరి ఆ డిగ్రీస్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారా? ఇండియన్ డిగ్రీస్ని వాళ్ళు కన్సిడర్ చేయరు. అందుకని ఏం చేశాడంటే ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ మంచి జాబ్ చేయాలి అంటే, ఇండియాలో మంచి జాబ్ చేయాలి అన్నా కూడా దే ఆర్ గోయింగ్ టు కన్సిడర్ ఓన్లీ ద డిగ్రీస్ రిసీవ్డ్ ఫ్రమ్ బ్రిటిషర్స్. అక్కడికి వెళ్ళి డిగ్రీ తెచ్చుకోవాల్సింది. అందుకని ఏం చేశాడంటే హీ ట్రావెల్స్ టు లండన్. ఎందుకెళ్ళాడమ్మా లండను? హీ వాంట్ టు గెట్ ద బ్యారిస్టర్ డిగ్రీ, లీగల్ లా ఆఫ్ బ్యాచులర్స్ అంటారు. ఎల్ఎల్బి అంటే కనుక, లేదా బ్యాచులర్ ఆఫ్ లా అంటారు బిఎల్. కొన్ని యూనివర్సిటీలు అలా ఆఫర్ చేస్తాయి, కొన్ని యూనివర్సిటీలు ఇలా ఆఫర్ చేస్తాయి. ఒకటి బిఎల్, రెండు ఎల్ఎల్బి. ఇది ఆంధ్ర యూనివర్సిటీ అయితే ఎల్ఎల్బిని ఆఫర్ చేస్తుంది, వాళ్ళైతే కనుక బిఎల్ అంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, లీగల్ లా ఆఫ్ బ్యాచులర్స్ అని ఒకటి, బ్యాచులర్ ఆఫ్ లా. సో అతను ఆ బ్యాచులర్ డిగ్రీ కోసం, లా డిగ్రీ కోసం ఎక్కడికి వెళ్తాడు? లండన్ వెళ్తాడు. లండన్లో మరి మనం వెళ్ళగానే అక్కడ హాస్టల్స్ అవన్నీ ఉంటాయని మనం అనుకోం కదా. వాడు ఉన్నా కానీ ఇంకా వాడు ఈ ఫుడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇండియన్ ఫుడ్. సో దే హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దెమ్సెల్వ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. హీ డిడ్ంట్ మెన్షన్ ఇన్ దట్ ఎస్సే. అక్కడ ఏంటి, ఎలా ఉన్నాడు అన్నది మెన్షన్ చేయలేదు ఆ ఎస్సేలో. అయితే అక్కడ ఆల్రెడీ లండన్లో ఒక అసోసియేషన్ ఉంటుంది. ఏం అసోసియేషన్ అంటే వెజిటేరియన్ ఫుడ్ని ప్రమోట్ చేయడం. దే ఓన్లీ వాంట్ టు ప్రమోట్ వెజిటేరియన్ ఫుడ్. అక్కడ వాళ్ళందరూ మీల్స్ తింటారన్నది మనకు ఐడియా, నాన్ వెజిటేరియన్స్. కానీ వాళ్ళల్లో కూడా ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు కదా. అలాగా అక్కడ లండన్లో వెజిటేరియన్ ఫుడ్ని ప్రాపప్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, వెజిటేరియన్, ఓన్లీ వెజిటేరియన్ మాట్లాడమ్మా, వెజిటేరియన్ ఫుడ్నే సపోర్ట్ చేస్తూ ఒక అసోసియేషన్ ఫామ్ అవుతుంది. ఒక అసోసియేషన్ ఫామ్ అవుతుంది. ఈ అసోసియేషన్కి అంటే దే వాంట్ టు ప్రమోట్ అంటే దాన్ని ప్రచారం చేసి వెజిటేరియన్ ఫుడ్డే తినండి అని చెప్పడం. సో అసోసియేషన్లో ఫామ్ చేసినప్పుడు ఈ అసోసియేషన్లో దీనికి ప్రెసిడెంట్ ఉంటాడు కదమ్మా. ఏ అసోసియేషన్ అయినా ప్రెసిడెంట్ ఉండాలి. ప్రెసిడెంట్ ఎవరంటే మిస్టర్ హిల్స్. మీ పేర్లన్నీ గుర్తుపెట్టుకోండి జాగ్రత్త, వీటిలో వస్తారు. మిస్టర్ హిల్స్ అనే అతను ప్రెసిడెంట్. ఇతని యొక్క బిజినెస్ ఏంటంటే థేమ్స్ ఐరన్ వర్క్స్. థేమ్స్ ఐరన్ వర్క్స్ అంటే ఐరన్ బిజినెస్ చేస్తుంటాడు ఆయన. థేమ్స్ అనేది జీవనది. ఇప్పుడు మనకి గోదావరి అనగా అలాగా థేమ్స్ అనేది నది పేరు అన్నమాట. థేమ్స్ ఐరన్ వర్క్స్ బిజినెస్ చేస్తుంటాడు, ఐరన్ బిజినెస్. హీ ఈస్ ద గుడ్ ఫైనాన్సర్ ఆఫ్ దిస్ అసోసియేషన్. ఎవరు? మిస్టర్ హిల్స్. మిస్టర్ హిల్స్ ఈస్ ద గుడ్ ఫైనాన్సర్. మరి ఎవరైతే అసోసియేషన్కి డబ్బులు ఇస్తున్నారో వాళ్ళదే ఎక్కువ ఆధిపత్యం ఉంటుందా? ఆటోమేటిక్గా వాడు డబ్బులు ఇచ్చి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ అసోసియేషన్లో అందరూ ఎవరి మాట వింటారు? వాడి మాటే వింటారు. అదే అసోసియేషన్లో ఇంకొక ఆయన ఉంటాడు. ఎవరంటే ఆయన డాక్టర్ ఆలిసన్. ఎవరన్నా? డాక్టర్ ఆలిసన్ అని ఒక ఆయన. ఈయన కూడా వెజిటేరియన్ ఫుడ్ని ప్రమోట్ చేయడం కోసం, వెజిటేరియన్ ఫుడ్ని అందరికీ పాంప్లెట్ చేయడం కోసం అందరికీ అది వాళ్ళని స్ప్రెడ్ చేసి దాన్ని ప్రమోట్ చేయాలనే ఐడియాలో ఉంటారు. ఎవరు? ఆలిసన్ ఉన్నప్పుడు ఏమైందంటే అప్పుడే కొత్తగా వస్తుంది ఒక థియరీ, ఫ్యామిలీ ప్లానింగ్ థియరీ. ఫ్యామిలీ ప్లానింగ్ ఏంటంటే ఇప్పుడు మనందరం ఆటోమేటిక్గా ఒక ఇద్దరు పుట్టగానే కట్ చేంజ్ చేసుకుంటారు. అలా కాకుండా పాత రోజులు అప్పటికి ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ విషయం ఇంకా రాని టైంలో అందరూ పిల్లల్ని కనేసేవారు, ఎంతమంది పుడితే అంతమంది. అలాంటి టైంలో ఏమవుతుందంటే కొత్తగా వస్తుంది ఫ్యామిలీ ప్లానింగ్ ఇష్యూ. వచ్చినప్పుడు అకార్డింగ్ టు ద బైబిల్ ప్రకారం ఏంటంటే, సో ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్, దే షుడ్ నాట్ కట్. అది అందరూ కూడా వాళ్ళ నమ్మే బాగా గట్టి నమ్మకం ఏంటంటే ఎవరు గాడ్ అనేది బ్లెస్ చేస్తేనే చైల్డ్ భూమి మీదకి వస్తుంది, కాబట్టి అది కట్ చేయడం అనేది పాపము, తప్పు అనేది.
సో క్రిస్టియానిటీలో కూడా రకరకాలు ఉన్నాయి. క్రిస్టియానిటీలో కూడా మనకి తెలియదు, దీంట్లో ప్యూరిటన్స్ అని ఉంటారు. మిస్టర్ హిల్స్ బిలాంగ్స్ టు దిస్. ఇతను అలెన్సన్ కూడా ప్యూరిటనే, బట్ హీ ప్రమోట్స్ ద ఫ్యామిలీ ప్లానింగ్. ఇలా అయితే భూమిలో పాపులేషన్ పెరిగిపోతుంది, కష్టము అని చెప్పి హీ యూస్ టు ప్రొపగాండా దట్ ఫ్యామిలీ ప్లానింగ్. అందరికీ చెప్తుంటాడు అనమాట, లేని వాళ్ళకి అందరికీ ఎందుకు ఇంతమందిని కంటాం, ఎందుకు ఏ ఇద్దరినో కంటే వాడికి చక్కగా కావాల్సినవన్నీ ఇవ్వగలము, కావాల్సినవన్నీ సపోర్ట్ చేయగలము, ఇంతమందిని కంటే పెంచడం కష్టం అని చెప్పి అలెన్సన్ అందరికీ ప్రచారం చేస్తుంటాడు. ఏమని? టేక్ ఫ్యామిలీ ప్లానింగ్, దట్ ఈస్ అ వెరీ గుడ్ ఐడియా, యూ డూ దట్ అని చెప్పి అలెన్సన్ అందరికీ చెప్తుంటాడు. బట్ ఇట్ వాస్ బీన్ టోటలీ హేటెడ్ బై మిస్టర్ హిల్స్. అది తప్పు. ఏమంటాడంటే, as because we belong to the Puritan, as because we are believing in the Bible, so nowhere in the Bible it was said that to have a family planning అన్నది ఎక్కడ లేదు. You are cutting at the root of the morals. You are cutting the morals of the Bible. నువ్వు morals ని root లోకి కట్ చేసేస్తున్నావు. బైబిల్లో చెప్పిన నీతి వాక్యాలు నువ్వు రూట్స్ తో సహా కట్ చేస్తున్నావు అని అంటాడు. ఎవరు? హిల్స్, అలెన్సన్. సో గాంధీ ఈజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ దిస్ వెజిటేరియన్ సొసైటీ. ఈ వెజిటేరియన్ సొసైటీలో గాంధీ గారు కూడా మెంబర్స్ అక్కడ ఉన్న అసోసియేషన్కి కంపల్సరీ రూల్ ఏంటంటే అందరూ కూర్చొని మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. ఇప్పుడు నీ ఒపీనియన్, సపోజ్ నీకు జాబ్ వచ్చింది, జాబ్ వస్తే మనం అరే పార్టీ వాళ్ళ అంటారు, అందరూ కూర్చుంటారు, తినేస్తారు, బాగుంది, ఫుడ్ బాగుంది, ఎటొస్తాం, ఆల్ ద బెస్ట్ అంటారు, అయిపోతుంది. అలా కుదరదు. అక్కడ ఏ చిన్న పార్టీ ఇచ్చినా, ఏ చిన్న అకేషన్ అయినా కానీ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఓన్ వ్యూస్. నీకున్న ఐడియాలజీ కనీసం 4-5 వాక్యాల్లో అన్నా ఎక్స్ప్రెస్ చేయాలి. ఇట్ ఈస్ ఎ కంపల్సరీ థింగ్, ఇట్ ఈస్ ఎ ఆర్ట్. అక్కడ ఒక మంచి ఆర్ట్ అనమాట. లేకుంటే కనుక ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఎన్ ఆర్ట్, దే విల్ మేక్ యూ లెర్న్. ఖచ్చితంగా నేర్పిస్తారు. న్యూస్ ప్రతి ఒక్కరు స్టేజ్ ఎక్కి మాట్లాడవలసింది, అది వాళ్ళకి కంపల్సరీ ఇష్యూ అనమాట. ఒకవేళ నీలో ఆ టాలెంట్ లేదని వాళ్ళు నేర్పిస్తారు, నిన్ను ప్రమోట్ చేసి అలా మాట్లాడేటట్టుగా చేస్తారనమాట. ఆ మామూలు ఒక సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఎ సబ్జెక్ట్, దే హ్యావ్ టు లెర్న్, కంపల్సరీ దే హ్యావ్ టు లెర్న్ అక్కడ. అలాగే గాంధీ గారు చాలా ట్రై చేస్తాడు అలా మాట్లాడాలని. కమిటీలో ఎన్నిసార్లు కూర్చున్న, వెజిటేరియన్ కమిటీలో ఎన్నిసార్లు కూర్చున్నా మాట్లాడలేకపోతాడు, సిద్ధపడిపోతూ ఉంటాడు, స్టేజ్ దాకా వస్తే భయపడిపోతూ ఉంటాడు. ఇలా కాదని చెప్పి ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళిద్దరికి తేడా అయింది కదా, అలెన్సన్కి హిల్స్కి తేడా అయినప్పుడు అందరూ కూడా స్టేజ్ ఎక్కి కమిటీ ఈజ్ డిఫరెంట్ అండ్ యువర్ మోరల్స్ ఆర్ డిఫరెంట్. దిస్ ఇస్ ద కమిటీ ఈజ్ టోటలీ రిలేటెడ్ టు ద ఫుడ్ ఐటమ్. ఇట్ ఈస్ నాట్ సపోర్టింగ్ ద మోరల్స్ ఆఫ్ ఎనీ బైబిల్. బైబిల్కి దీనికి సంబంధం లేదు కాబట్టి మనం దాన్ని దీంతో చూడకూడదు, కంపేర్ చేయకూడదు అని అందరూ ఎవరు ఎక్స్ప్రెస్ వాళ్ళు చేస్తారు. కానీ ఫైనల్గా ఎవరిది నెగ్గుతుంది? యాజ్ బికాస్ హీ ఈజ్ అ ఫైనాన్సర్, అలెన్సన్ తీసేయాలంటాడు సొసైటీలో వచ్చి. సో అందరూ ఓటింగ్ సిస్టమ్ పెడతారు, స్టేజ్ ఎక్కి మాట్లాడి వాళ్ళు ఓటేటో చెప్పాలి. గాంధీ గారు మరి మాట్లాడలేడు కదా, చెప్పలేడు కదా, అందుకని ఏం చేస్తాడంటే రాసుకొస్తాడు. ఆ రాసుకొచ్చి అన్న స్టేజ్ ఎక్కి చదువుదామని రాసుకొస్తాడు, అవి కూడా చదవలేడు. అక్కడ దాకా వచ్చి కాగితం జేబులో పెట్టేసుకొని చదవలేక వెనక్కి వెళ్ళిపోతాడు. సో ఇట్ ఈస్ ఏ సైలెంట్ ఓట్. కానీ హీఈస్ అట్ ద వే ఆఫ్ లూజర్ పార్టీ. ఎవరి వైపు ఉన్నాడు? అలెన్సన్, హూ లాస్ట్ హిస్ గేమ్. అతను ఎవరైతే లూజ్ అయిపోయారో, దాంట్లో సొసైటీలో లేకుండా అయిపోయారు, వాళ్ళ వైపు ఉండిపోయాడు గాంధీ. అర్థమైందా? సో ఇప్పుడు ఎలా కూడా తను ఇప్పుడు అయిపోతుంది, తన కోర్స్ అయిపోతుంది. హీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. తనకి ఏది రాలేదు, ఏదో డిగ్రీ అయితే వచ్చి ఉండొచ్చు కానీ మరి తనకి మాట్లాడడం అయితే రాలేదు. ఇలా కాదు, నేను వెళ్ళిపోయేలోపు ఎలా అయినా సరే ఒక్కసారైనా ఇక్కడి నుంచి మాట్లాడి వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు. హీ డిసైడ్స్ ఫర్ హిమ్సెల్ఫ్ టు ఎక్స్ప్రెస్ హిజ్ ఓన్ వ్యూస్ అట్లీస్ట్ వన్ ఆర్ ది అదర్ వే. ఎలాగోలా నా ఒపీనియన్ నేను ఎక్స్ప్రెస్ చేయాలి అని. తను ఏం చేస్తాడంటే ఈసారి ఏం చేస్తాడంటే మంచి స్పీచ్ ఒకటి తయారు చేసుకుంటాడు. అకేషన్ ఉండాలి కదా మన స్పీచ్ తయారు చేసుకోవాలంటే. సో హీఈస్ కమింగ్ బ్యాక్ టు ఇండియా. అప్పుడు ఏమి ఇస్తారమ్మా, మీరు వెళ్ళిపోయినప్పుడు ఏమి ఇస్తారు? సెండ్ ఆఫ్, ఫేర్వెల్ ఏదో ఇచ్చుకుంటారు. ఆ ఫేర్వెల్ అరేంజ్ చేసుకుంటాడు.
వెజిటేరియన్ ఫుడ్. వెజిటేరియన్ ఫుడ్ కదా, అక్కడ ఏమి రెస్టారెంట్లు అట్లాంటివి ఉండవు. వాళ్ళు చాలా ఫుడ్ ఐటమ్ని చాలా ఆర్టిస్టిక్గా అరేంజ్ చేస్తారు. మనకిలాగా స్పూన్ శబ్దం చేయకూడదు, పక్కనోళ్ళు ఫుడ్ తినేటప్పుడు ఈ స్ప్లిట్స్ పడకూడదు, చాలా ఉంటాయి వాళ్ళకి, చాలా అంటే చాలా ఉంటాయి రూల్స్. ఆ ఫుడ్ తీసుకునేదానికి ఎన్ని రూల్స్ అంటే దే షుడ్ నాట్ టచ్ ద ఫింగర్స్, టచ్ చేయకూడదు. స్పూన్కే యూజ్ చేయాలి. ఎంత కష్టమైనా కానీ ఫుడ్ తినడం అనేది నేర్పిస్తారన్నమాట. ఇలా తీసుకోవాలి ఫుడ్ అని. సో అలాగే అవన్నీ ట్రైల్స్ అయిపోతాయని మొత్తానికి ఒక అకేషన్ అరేంజ్ చేసుకొని ఒక హోటల్కి వెళ్ళి అక్కడ మేనేజర్తో మాట్లాడతారు. ఏమని, ఏ స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఫుడ్ షుడ్ బి అరేంజ్డ్. ఇంతమందికి ఒక స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఫుడ్ అరేంజ్ చేయమని చెప్పి మేనేజర్తో మాట్లాడతాడు. మేనేజర్ యాక్సెప్ట్ చేస్తాడు. ఇతను అకేషన్ చూసుకొని, సో వన్ ఈజ్ లీవింగ్ లండన్ అండ్ కమింగ్ బ్యాక్ టు ఇండియా, హీ అరేంజెస్ సచ్ కైండ్ ఆఫ్ మీటింగ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్ అన్నమాట. తనకున్న దగ్గరగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్కి మాత్రం పార్టీ అరేంజ్ చేస్తారు. ఆ రోజు వస్తుంది, ఆ పార్టీకి అందరూ వస్తారు. దే ఎంజాయ్ ద ఫుడ్. సో నౌ ఇట్ ఈస్ ద టర్మ్ ఫర్ గాంధీ టు హ్యావ్ టు స్టాండ్ అండ్ స్పీక్ ద ఫ్యూ వర్డ్స్ వాట్ ఎవర్ హీ హ్యాడ్ ప్రిపేర్. ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటాడు, బై హార్ట్ చేసుకుంటాడు, రాసుకొని బై హార్ట్ చేసుకుంటాడు. నించుంటాడు, చెప్దామని నించుంటాడు కానీ చెప్పలేకపోతుంటాడు. అప్పుడు తను ప్రిపేర్ చేసుకున్నది ఏంటంటే, ఒకసారి లండన్ పార్లమెంట్లో ఒక ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా వెళ్తాడు కానీ ఏమవుతుందంటే, అతను ఒక క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ అయిపోతూ ఉంటాడు. ఏమంటాడంటే, ఐ కన్సీవ్ అంటాడు. ఐ కన్సీవ్ అంటే ఏంటమ్మా, ఈ కన్సీవ్ అనే పదం దేనికి వాడతారంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే వాడతారు. సో ఇట్ వాస్ కన్ఫర్మ్డ్. కన్ఫర్మ్ అయిన తర్వాత ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ బేబీ మస్ట్ గెట్ అవుట్, అంతే కదా, కన్సీవ్ అయితే. ఇక్కడ ఏం చేస్తాడంటే, అంటే వేరే సందర్భంలో అతను చెప్పబోసుకుంటాడు ఆ పదాన్ని యూజింగ్ ఇన్ సమ్ అదర్ వే. ఆ ఎంపీ నిల్చొని ఐ కన్సీవ్ అని అంటాడు. అనేసరికి మాట తడబడిపోయి చెప్పలేక మళ్ళీ అంటాడు. మళ్ళీ కూడా అతను అనుకున్నది జ్ఞప్తికి రాదు. రెండోసారి కూడా వదిలేస్తాడు. మూడోసారి ఐ కన్సీవ్ అని అనగానే మొత్తం అందరూ సభ అంతా నవ్వేస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఇన్ ద అసెంబ్లీ దే యూస్ టు లా, పెద్దగా నవ్వేస్తే స్పీకర్ అంటాడు, దిస్ జెంటిల్మెన్ కన్సీవ్డ్ థ్రైస్. అర్థమవుతుందా? దిస్ జెంటిల్మెన్ కన్సీవ్డ్ థ్రైస్ బట్ బాట్ ఫోర్త్ నథింగ్. ఈయన 3 సార్లు కన్సీవ్ అయ్యాడు కానీ ముందుకు ఏమీ తేలేకపోయాడు అని అంటాడు. యాక్చువల్గా జరిగింది అదే కదా. దానికి అందరూ బళ్ళు నవ్వేసేసరికి దాంతో మొదలు పెడతాడు. దాన్ని పేపర్స్ అన్నీ కూడా పబ్లిష్ చేసేస్తాయి, ఇలా మాట్లాడాడు ఆయన. సో దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ ఇన్సిడెంట్ని మొదలుపెట్టి కానీ రాయడం చక్కగా రాస్తాడు. అలా చెప్దామని చెప్పి మొదలుపెట్టి తను చెప్పడానికి రెడీ అవుతాడు. చెప్పలేక నిల్చొని వణికిపోయి ఏమంటాడంటే, ఐ థ్యాంక్ యూ జెంటిల్మెన్ ఫర్ రిసీవింగ్ మై ఇన్విటేషన్ అండ్ ప్రెజెంటింగ్ హియర్. ఐ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అని కూర్చుంది. అయిపోయి చాలా బాధపడతాడు. ఎంత ఖరీదు పెట్టాడు. తన ఓన్లీ స్పీచ్ చెప్పడం కోసమే ఆ పార్టీ అరేంజ్ చేస్తాడు. ఆ పార్టీ డబ్బులు పెట్టి పార్టీ అరేంజ్ చేసిందే తన స్పీచ్ చెప్పడం కోసం. అది కూడా అక్కడ చేయలేకపోతాడు. హీ వాజ్ ఫెయిల్డ్ దేర్ ఆల్సో. కానీ ఇన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా తనకి హైలైట్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హీఈస్ పుట్టింగ్ ఆన్ పేపర్. ప్రతి విషయం తను ఏదైతే చెప్పలేకపోయాడో అదంతా కూడా పేపర్ మీద డ్రాఫ్ట్ చేసుకున్నాడు. సో హీ ఇంప్రూవ్డ్ హిజ్ డ్రాఫ్టింగ్ స్కిల్. ఇక్కడ ఈ స్కిల్ పోయింది. ఏది, మాట్లాడే స్కిల్ అతనికి పోయినప్పటికీ కూడా ఆల్టర్నేట్గా పక్కన ఏది డెవలప్ చేసుకున్నాడు, పక్కన ఇమీడియట్గా ఈజ్ ఇంప్రూవింగ్ హిస్ డ్రాఫ్టింగ్. డ్రాఫ్టింగ్ అంటే ఏంటమ్మా, డ్రాఫ్టింగ్ అంటే ఏంటి, గొడుగుతో రాయడం. ప్రతిసారి రాస్తాడు. మధ్యలో ఇంకొకసారి ఏమవుతుందంటే తర్వాత ఎక్కడికో ఒక ప్లేస్కి వెళ్తాడు. ఇతను
హీఈస్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ గాంధీ. ఎవరికి? సేట్ మజుందార్. వీళ్ళిద్దరు కలిసే ఉంటారు, చదువుకున్నప్పుడు కూడా వీళ్ళిద్దరు కలిసే ఉంటారు. తర్వాత ఇండియా వచ్చాక కూడా మజుందారే ఇతనికి మంచిగా హెల్ప్ చేస్తాడన్నమాట ప్రతి స్టేజ్ మీద. ఈ మజుందార్ అనే వాళ్ళిద్దరు కూడా ఏదో ఒక ప్లేస్కి వెళ్తే అక్కడ కూడా వెజిటేరియన్ ఫుడ్ కోసం సమ్ ప్రోపగాండా ఏదో జరుగుతూ మీటింగ్ జరుగుతూ ఉంది, మీరు కూడా రండి అని అడుగుతారు వాళ్ళిద్దరు కూడా వెళ్తారు. అక్కడ రాయమంటారు. ఈసారి ఇలా కాదని ఏం చేస్తాడంటే బుక్స్ తీసుకొని వెజిటేరియన్ ఫుడ్ కోసం లైబ్రరీలోంచి బుక్స్ తీసుకొని అవన్నీ కొటేషన్స్ రాసి అలా ప్రిపేర్ చేస్తాడు తన స్పీచ్. అక్కడ కూడా మాట్లాడలేకపోతాడు. మాట్లాడలేక తన స్పీచ్ని నేను ఆఖరి మాట్లాడతాను అని లాస్ట్ వెళ్ళిపోతాడు. అప్పుడు తన స్పీచ్ తను అక్కడ దాకా వెళ్తే షివరింగ్ వచ్చేస్తుంది. అప్పుడు ఆ పేపర్ తీసి ఎవరికి ఇస్తాడంటే మజుందార్కి ఇస్తే తిన బదులు సేట్ మజుందార్ ఆ స్పీచ్ని చదువుతాడు. బట్ రిసీవ్డ్ విత్ అప్లాజ్ అనేది అంటాడు, కానీ హిజ్ ఓన్ స్పీచ్ ఎవరిది? మజుందార్ స్పీచ్ రిసీవ్డ్ విత్ గ్రేట్ అప్లాజ్. రిసీవ్డ్ విత్ గ్రేట్ అప్లాజ్. అప్లాజ్ అంటే ఏంటమ్మా? హర్షం, చప్పట్లు కొట్టి హర్షాన్ని వ్యక్తం చేయడాన్ని అప్లాజ్ అంటే. ఇలా సేట్ మజుందార్ స్టేజ్ ఎక్కి అతను మాట్లాడగానే అందరూ కూడా ద అప్లాజ్, అందరూ చప్పట్లు కొట్టి పెడతారు. లాస్ట్కి తనది అయిపోతుంది. ఇప్పుడు గాంధీ ఎంతకీ మాట్లాడకపోతే అప్పుడు తను ఏం చేస్తాడు? గాంధీ గారి రాసిన స్పీచ్ తీసుకొని ఇది గాంధీ గారిది అని చెప్పి స్టేజ్ ఎక్కి తనే చదువుతాడు, మజుందార్ చదువుతాడు. అక్కడ కూడా సిగ్గుపడిపోతాడు. అరే నేను ఈ పని కూడా చేయలేకపోయానే అని చాలా బాధపడతాడు. సో హిజ్ ఓన్ స్పీచ్ ఆల్సో రిసీవ్డ్ విత్ గ్రేట్ అప్లాజ్ అని చెప్పి బాధపడతాడు. సో ఆల్టర్నేట్గా తను డెవలప్ చేసుకున్నదేంటి? డ్రాఫ్టింగ్ స్కిల్. ప్రతిదీ రాసుకుంటాడు. అలా రాయడం వల్ల తనకి ఏమైంది? ఈ బుక్ రాయగలిగే స్టేజ్కి వెళ్తాడు. అలా ఏమంటున్నాడంటే షైనెస్ హ్యాస్ బికమ్ హిజ్ షీల్డ్. అది కవచంలాగా ఏర్పడి డ్రాఫ్టింగ్ స్కిల్ నాలో పెరిగింది. ఇలా ఈరోజు ఈ బుక్ రాయగలిగే స్టేజ్కి నేను వచ్చానంటే నా మైండ్లో నా ఆలోచనలన్నీ కుదించుకొని అది డ్రాఫ్టింగ్ స్కిల్ నేను పెంపొందించుకున్నాను అని చెప్పాడు. ఈవెన్ దో ఐ గాట్ మై షైనెస్, ఆబ్వియస్లీ ఐ హ్యావ్ ఇంప్రూవ్డ్ మై డ్రాఫ్టింగ్ స్కిల్. అదే నాకు ఒక షీల్డ్ లాగా ఉపయోగపడింది అని కంక్లూడ్ చేస్తాడు. స్టాప్.